ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు తనని మోసం చేసి ఇంకో అమ్మాయితో ఎంగేజ్మెంట్కి రెడీ అయ్యావా? నేనెవరిని మోసం చేయలేదు. పెళ్లి చేసుకుంటానని ఏ అమ్మాయికి నేను మాట ఇవ్వలేదు. తనెవరో నిజంగానే నాకు తెలీదు. నేనెవరో నీకు తెలీదా గౌతమ్? ప్రేమిస్తున్నానని నువ్వు నా వెంట పడలేదా? పెళ్లి చేసుకుంటానని నువ్వు నాకు ప్రామిస్ చేయలేదా? ఏయ్, ఎవరే నువ్వు? జూనియర్ ఆర్టిస్టువా? ఈ శివకృష్ణ నీకు ఎంత డబ్బిచ్చాడు? బాగానే నటిస్తున్నావు. వెళ్ళి ఏ సినిమాలోనో సీరియల్స్లోనో ట్రై చేసుకో. నటిస్తుంది నేను కాదు, ఈ గౌతమ్. తను నన్ను చీట్ చేస్తాడు. నోటికొచ్చినట్టు మాట్లాడకమ్మాయ్. నీ దగ్గర సాక్ష్యాలుంటే చూపించు. ఎవిడెన్స్ లేకుండా ఎస్పీ గారు కేసు ఎందుకు ఫైల్ చేస్తారు బావగారు? సాక్ష్యాలున్నాయి. చూపించమ్మా. ఇప్పుడేమంటారు? ఇంకా ఈ అమ్మాయి అబద్ధం చెప్తుందంటారా? నటిస్తోంది అంటారా? తనని కాదని గౌతమ్ మరో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడని తెలిసి ఈ అమ్మాయి ఈ ఎవిడెన్స్ తో ఎస్పీ సార్ కంప్లైంట్ చేసింది. ఎస్పీ సార్ ఫోన్ చేసి నన్ను స్వయంగా ఈ కేసు డీల్ చేయమన్నారు. కేసు ఎంక్వైరీ చేసి ఈ అమ్మాయికి న్యాయం చేయమన్నారు. అందుకే తనను తీసుకుని ఇక్కడికి వచ్చాను. ముఖర్జీ సార్, మీరు ఎంతో పెద్ద బిజినెస్ మ్యాన్. మీ అమ్మాయి అమెరికాలో చదువుకుని వచ్చింది. అలాంటి అమ్మాయికి ఎలాంటి వాడితో పెళ్లి చేయాలని ఆలోచించరా? వీడి గురించి ఎంక్వైరీ చేయకుండా ఈ సంబంధం ఎలా కలుపుకోవాలనుకున్నారు? వీడు ఎంత పెద్ద రోగో తెలుసా మీకు? మిస్టర్ శివకృష్ణ, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారో ముందు మీరు తెలుసుకోండి. ముఖర్జీ సార్, మిథున, మీరు వీళ్ళు చెప్పేవేవి నమ్మకండి. నేను గౌతమ్తో మాట్లాడతాను. అందరూ దయచేసి కాసేపు వెయిట్ చేయండి. నువ్వు నాతో రా గౌతమ్. ఎవర్రా అమ్మాయి? తను చెప్పేదంతా నిజమేనా? అది మమ్మీ, అదేంటంటే మర్యాదగా నిజం చెప్పు. నా దగ్గర ఏది దాచొద్దు. ఆ అమ్మాయికి నీకు సంబంధం ఉందా? తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చావా? అలా అడ్డదిడ్డంగా కాదు, కరెక్ట్గా చెప్పు. సే ఎస్ ఆర్ నో. అంటే అంటే తను నిజమే చెప్పిందన్నమాట. ఎందుకురా అలా చేసావు? ఎందుకు తొందరపడ్డావు? మరేం చేయమంటావు? నాకు వేరే పనే ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? చెయ్యడానికి ఏ పని లేకపోతే ఒక ఆడపిల్లని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి లోబరుచుకుంటావా? నేనేం తనని నిజంగా ప్రేమించలేదు. అయినా తను ఒక్కదాన్నే ప్రేమించానా ఏంటి? అంటే ఇంకా ఎంతమందిని ప్రేమించావురా? నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఇది ఒకటి. ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఇలా ఎలా పెరిగావురా? నాన్న లేడు, నువ్వు దగ్గర లేవు. ఇలా పెరక్క ఇంకెలా పెరుగుతాను? అంటే తప్పు నాదా? కాదా? నువ్వు నాన్న ఉండి నన్ను సరిగ్గా పెంచుంటే నేను ఇలా తయారయ్యేవాణ్ణే కాదు.
నిన్ను ఒక డాక్టర్ దగ్గర పెట్టి నెల నెల డబ్బులు పంపించి బాగానే చూసుకున్నాను కదరా. నిన్ను స్కూల్కి కాలేజీలకి పంపించమని చెప్పాను కదా. నీకు ఏం లోడ్ చేశాను, ఏది తక్కువ చేశాను? ప్రేమ. అందుకే దాన్ని వెతుక్కుంటూ కనిపించిన ప్రతి అమ్మాయి వెంట పడ్డాను. నా దగ్గరున్న డబ్బుల్ని చూసి కొంతమంది పడ్డారు, కొంతమంది నాతో బోర్ కొట్టి వదిలేశారు. కానీ ఇంతవరకు ఏ ఒక్కతి ఇలా నన్ను పెళ్లి చేసుకుంటానని రాలేదు. నోర్మోయ్! చేసిన చెత్త పనులు చాలక వాటిని సమర్థించుకుంటున్నావా? నాకీ చెత్త అలవాటు చేసింది నువ్వే. నువ్వు సరిగ్గా ఉండుంటే నేను ఇలా ఉండేవాణ్ణే కాదు. మళ్ళీ తప్పు నాదే అని చెప్తున్నావు. నీ బుద్ధేమైంది? నువ్వు చేసిన వెధవ పనుల వల్ల వేల కోట్ల ఉన్న మిథునం మిస్ అవ్వబోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున మిస్ అవ్వడానికి వీల్లేదు. కావాలంటే వచ్చిన దానికి జాతర చేస్తాను. ఎంతమందికి జాతర చేస్తావురా? ఈ రోజు ఒకటి వచ్చింది, రేపు ఇంకొకటి వస్తుంది. ఎంతమందికని సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మిథున నాకు పెళ్ళాం కావాలి అంతే. నువ్వెలా మేనేజ్ చేస్తావో చేసి. చెయ్యక చస్తానా? పద. చెప్పండి మహాలక్ష్మి గారు, గౌతంతో ఏం మాట్లాడారు? నేను గౌతమ్తో అంతా వివరంగా మాట్లాడాను. వీడికి ఆ అమ్మాయికి ఏ సంబంధము లేదంట. ఆ విషయం వాడు ఇందాకే ఇక్కడ చెప్పాడు కదా చెల్లాయ్. మళ్ళీ పక్కకు తీసుకెళ్లి అడగటం ఎందుకు? ఇక్కడ చెప్పలేని విషయాలు అక్కడ చెప్పాడు. వీడికి వీకెండ్స్ లో పబ్కి వెళ్లే అలవాటు ఉందంట. వీడికి ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు, కానీ ఒకసారి పబ్లో పరిచయం అయిందంట. పబ్బుకు వెళ్ళడం తప్పేం కాదు కదా పిన్ని. ఓసారి నేను కూడా సీతని పబ్బుకి తీసుకెళ్ళి మా ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేశాను. వీడు పార్టీ గై అని తెలిస్తే మీరందరూ మరోలా అనుకుంటారని గౌతమ్ విడిగా నాకు ఆ విషయం చెప్పాడు. వీడు పార్టీ గై అని తెలిస్తే మీరందరూ మరోలా అనుకుంటారని గౌతమ్ విడిగా నాకు ఆ విషయం చెప్పాడు. ఒకసారి పబ్లో పరిచయం అయిన ఈ అమ్మాయి వీడు నా అక్క కొడుకని తెలుసుకొని ఈ ఆస్తి మీద కన్నేసి ఇలా నాటకం ఆడుతోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.